Hi friends, welcome to tech24. ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు ఫోన్స్ మధ్య కంపారిజన్ చూద్దాం. సో ఈ రెండు ఫోన్స్ కూడా ఒకే బ్రాండ్ నుంచి వచ్చాయి. ఆ రెండు ఫోన్స్ కూడా దగ్గర ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు ఈ రెండు ఫోన్స్లో ఏది కొనాలని. అవే Realme 2 Pro అండ్ Realme U1. సో రెండు కూడా Realme నుంచే వచ్చాయి. రెండు కూడా ఒకే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. సో ఒక 1000 వేరియేషన్ ఉండొచ్చు 4GB 64GB ర్యామ్ వేరియంట్స్లో. సో మనకి Realme 2 Pro 4GB 64GB వేరియంట్ మనకి 13999కి వస్తుంది. Realme U1 14999కి వస్తుంది. రెండింటి మధ్య ఒక 1000 డిఫరెన్స్ అయితే ఉంది. సో చాలామంది అడుగుతున్నారు 14000 బడ్జెట్ రేంజ్లో Realme 2 Pro Realme U1 ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని. సో దాని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ రెండు ఫోన్స్కి సంబంధించి స్పెక్స్ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేయను, ఎందుకంటే చాలా వీడియోస్ దాని గురించి అయితే చేశాను. ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. అలాగే Realme 2 Proకి సంబంధించి కెమెరా కంపారిజన్, పోకో F1తో, అలాగే ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూ అవన్నీ కూడా మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి, అక్కడ మీరు చూడొచ్చు. ముందుగా ఈ రెండు ఫోన్స్లో కామన్గా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి అదే డిస్ప్లే లభిస్తుంది, అదే స్క్రీన్ టు బాడీ రేషియో లభిస్తుంది, సేమ్ అంతే రేషియోలో మనకి బెజల్స్ అనేవి కనిపిస్తాయి, ఫ్రంట్ అదే వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంది. బ్యాక్ సైడ్ సేమ్ అదే గ్లాస్ ఫినిషింగ్ లభిస్తుంది. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయంలో రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. సో హార్డ్వేర్ విషయంలో మాత్రమే ఈ రెండు ఫోన్స్లో కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఒకటి కెమెరా డిపార్ట్మెంట్, మరొకటి ప్రాసెసర్. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి Realme 2 Proలో మనకి బ్యాక్ సైడ్ 16+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. సో 16+2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెలే. సో ఫస్ట్ ఈ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఎలా హ్యాండిల్ చేస్తుంది పోర్ట్రేట్ షాట్స్ అని నేను అనుకున్నాను. సో కానీ పోకో F1తో కంపేర్ చేసిన తర్వాత ఆ వీడియో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో పోకో F1తో కంపేర్ చేసిన తర్వాత ఈ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనుకున్న దానికంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో మనం 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా మనకి డెప్త్ని అయితే ఈ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ రికగ్నైజ్ చేసింది. సో బ్యాక్ కెమెరా విషయంలో Realme 2 Pro బాగా పర్ఫామ్ చేసింది. సో Realme U1కి సంబంధించిన బ్యాక్ కెమెరా గురించి చూస్తే మనకి 13+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లభిస్తుంది. సో 13+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇది మనకి సేమ్ Realme C1 Realme 2లో కనిపించే కాంబినేషనే, సేమ్ అదే ఆపర్చూర్తో మనకి ఇందులో కూడా లభిస్తుంది. సో బ్యాక్ కెమెరా విషయంలో మాత్రం Realme 2 Proతో కంపేర్ చేస్తే Realme U1 బెటర్గా అయితే పర్ఫామ్ చేయలేదు, కనీసం ఈక్వల్గా కూడా పర్ఫామ్ చేయలేదు. డెఫినెట్గా మీకు బ్యాక్ కెమెరా విషయంలో Realme U1తో కంపేర్ చేస్తే Realme 2 Pro చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. కానీ ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం మనకి Realme U1లో ఉండే 25 మెగాపిక్సెల్ కెమెరా Realme 2 Proలో ఉండే 16 మెగాపిక్సెల్ కెమెరా కంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏది కొనాలని కెమెరా పరంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే మీరు ఫ్రంట్ కెమెరా మీ ప్రయారిటీ అయితే Realme U1ని ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా మీ ప్రయారిటీ అయితే Realme 2 Proని ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు. సో Realme 2 Pro బ్యాక్ కెమెరా Realme U1 కంటే చాలా బెటర్గా ఉంటుంది అండ్ Realme U1 ఫ్రంట్ కెమెరా Realme 2 Pro కంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మరొక మెయిన్ డిఫరెన్స్ ప్రాసెసర్. మనకి Realme U1లో MediaTek Helio P70 ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్తో లభించిన ఫస్ట్ ఫోన్ ఇది. అండ్ Realme 2 Proలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో లభిస్తుంది. సో రెండిట్లో ఏది అంటే మాత్రం నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్. సో డైలీ టాస్క్ విషయంలో P70 కొన్నిసార్లు స్నాప్డ్రాగన్ 660 కంటే బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు, కానీ గేమ్స్ ఎక్కువ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో లభించే Adreno GPUకి బెటర్గా ఆప్టిమైజ్ చేయబడతాయి. సో అందుకే గేమింగ్ విషయంలో నేనైతే స్నాప్డ్రాగన్ 660ని ప్రిఫర్ చేస్తాను. అండ్ నేను స్నాప్డ్రాగన్ 660ని ప్రిఫర్ చేయడానికి మరో రీజన్ ఏంటంటే మనకి GCAM సపోర్ట్ అనేది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్కి ఉంటుంది, మీడియాటెక్ ప్రాసెసర్స్కి అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. అండ్ Realme వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు Realme 2 Pro బూట్ లోడర్ అన్లాకింగ్ని మేము ఫిబ్రవరి జనవరిలో అయితే స్టార్ట్ చేస్తాము అని వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో వాళ్ళ బూట్ లోడర్ని అన్లాక్ చేసిన తర్వాత మనం కెమెరా 2 APIని ఎనేబుల్ చేస్తే మనం GCAMని కూడా Realme 2 Proలో యూజ్ చేయొచ్చు, కానీ అది Realme U1లో అయితే అంత సాధ్యమయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మీడియాటెక్ ప్రాసెసర్స్కి మనకి GCAM సపోర్ట్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. సో Realme 2 Proలో ఉన్న స్నాప్డ్రాగన్ 660ని నేను ప్రిఫర్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో GCAM ఇన్స్టాల్ చేయాలనే ఆలోచన ఉంటే
సో రియల్మీ 2 Pro యొక్క కెమెరా కేపబిలిటీస్ని పెంచాలనుకుంటే బెటర్ మీరు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో ఉన్న రియల్మీ 2 Pro తీసుకోవడం. సో మీడియాటెక్ ప్రాసెసర్తో ఉన్న రియల్మీ U1 తీసుకుంటే అయితే ఈ అవకాశం మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫోన్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ కెమెరాకి రియల్మీ U1, బ్యాక్ కెమెరాకి రియల్మీ 2 Proని తీసుకోవచ్చు. అంతేకాకుండా 4GB 64GB వేరియంట్స్ చూస్తే మనకి 1000 డిఫరెన్స్ ఉంది. రియల్మీ U1 1000 ఎక్కువ ఉంది. సో రియల్మీ 2 Pro 1000 తక్కువ ఉంది. 14,000లో ఉంది, అది 15,000లో ఉంది. సో రెండిట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ నా పిక్ ఏంటంటే మాత్రం రియల్మీ 2 Pro. సో కేవలం ఒక ఫ్రంట్ కెమెరా మాత్రమే ఎక్సలెంట్గా ఉంది. మీడియాటెక్ P70కి చాలా హైప్ ఇచ్చారు. అంత హైప్ అయితే లేదని నా పర్సనల్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓవరాల్గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండ్ బెటర్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 660. సో 14,000 ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ 2 Pro ఓవరాల్గా ఒక ఫోన్గా చూస్తే కంప్లీట్ ప్యాకేజ్ అని నా ఒపీనియన్. ఈ రెండు ఫోన్స్లో మీకు పర్సనల్గా ఏ ఫోన్ నచ్చిందో కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.